ఇప్పుడు మనం ఫాలిక్యులర్ స్టడీ గురించి తెలుసుకుందాము. హలో అండి, నేను డాక్టర్ నిశ్చలా రెడ్డి, డైరెక్టర్ ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఏకమ్ ఫర్టిలిటీ అండ్ ఉమెన్ హాస్పిటల్, గండిపేట్ మెయిన్ రోడ్, నార్సింగి. ఎగ్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసుకోవడానికి చేసే స్కాన్స్ని ఫాలిక్యులర్ స్టడీ అంటాము. ఈ ఫాలిక్యులర్ స్టడీ ఎంత టైం పడుతుంది? యూజువలీ 10 to 20 days టైం పడుతుంది. ఈ 10 to 20 days టైంలో ఒక 3 నుండి 5 స్కాన్స్ వరకు ఉంటాయి. మీకు పీరియడ్ వచ్చిన 2వ రోజు లేదా 3వ రోజు ఫస్ట్ స్కాన్ జరుగుతుంది. ఈ స్కాన్లో 2 అండాశయాల్లో ఎన్ని ఎగ్స్ ఉన్నాయి అనేది తెలుసుకొని, గర్భసంచి పొర ఎట్లా ఉంది అనేది తెలుసుకొని, అండాశయాల్లో ఏదైనా సిస్ట్స్ ఏమన్నా ఉన్నాయా అని రూల్ అవుట్ చేసుకొని మీ డాక్టర్ గారు మీకు కొన్ని మందులు ఇవ్వచ్చు, లేదా మందులు లేకుండానే జస్ట్ ఫాలిక్యులర్ స్టడీస్ చేయొచ్చు. ఈ ఫస్ట్ స్కాన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 5 లేదా 7 రోజుల తర్వాత సెకండ్ స్కాన్కి పిలుస్తారు. ఈ సెకండ్ స్కాన్లో ఫాలికల్ అనేది పెరుగుతుందా లేదా చూస్తారు. అండాలు అనేటివి నీటి బుడగల్ లాంటి సాక్స్లో ఉంటాయి. ఈ సాక్స్ని మనం ఫాలికల్స్ అంటాం. ఈ సెకండ్ స్కాన్లో ఎన్ని ఫాలికల్స్ పెరుగుతున్నాయి, అసలు 1-2 ఫాలికల్స్ అన్నా పెరుగుతున్నాయా లేదా అనేది మనం చూస్తాం. ఈ పెరుగుదల సరిగ్గా లేకపోతే మీకు ఇంకా కొన్ని మెడిసిన్స్ ఇవ్వచ్చు. ఈ పెరుగుదల సరిగ్గానే ఉంటే మిమ్మల్ని మళ్ళీ ఒక 4 లేదా 5 రోజుల తర్వాత పిలుస్తారు. ఈ 3వ స్కాన్లో ఫాలికల్స్ అనేటివి మెచ్యూర్ సైజ్ అంటే ఫైనల్ సైజ్కి వచ్చినాయా లేదా అనేది చెక్ చేస్తాం. ఒకవేళ ఫాలికల్ అనేది మెచ్యూర్ సైజ్కి వచ్చి ఉంటే, అంటే 17 millimeters కన్నా ఎక్కువ ఉండి దానికి బ్లడ్ ఫ్లో అనేది సరిగ్గా ఉంటే అది ఎగ్ రిలీజ్ కోసము రెడీ అయింది అని అర్థము. అప్పుడు ఒక ట్రిగర్ ఇంజెక్షన్ అంటే ఎగ్ రిలీజ్ కోసం ఒక ఇంజెక్షన్ ఇస్తారు. ఈ ఇంజెక్షన్ ఇవ్వకుండా కూడా ఓవ్యులేషన్ కావచ్చు, కానీ టైం చేసుకోవడానికి చాలాసార్లు మనం ట్రిగర్ ఇంజెక్షన్ ఇస్తాము. ఈ ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 1 లేదా 2 రోజుల తర్వాత 4వ స్కాన్కి పిలుస్తారు. ఈ 4వ స్కాన్లో ఎగ్ అనేది రిలీజ్ అయిందా లేదా మనం చూస్తాము. ఫాలికల్ సైజ్ అనేది తగ్గిపోవడము, లేదా ఫాలికల్ కొలాప్స్ అయ్యి కార్పస్ ల్యూటియం అని ఫామ్ అవ్వడము, గర్భసంచి వెనకాల పౌచ్ ఆఫ్ డగ్లస్ ఫ్లూయిడ్ ఉండడము, ఇవన్నీ ఓవ్యులేషన్ అయింది అనేది మనకు తెలుపుతాయి. ఈ ఓవ్యులేషన్ అయిన టైంలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఎగ్ అనేది ఒక్కసారి రిలీజ్ అయిన తర్వాత బాడీలో 24 గంటలు మాత్రమే ఉంటుంది. సో ఇదే టైంలో మీరు మీ పార్ట్నర్తోని కలవడము లేదా IUI ప్రొసీజర్ అనేది చేయడం వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ హై ఉంటాయి. ఇంకా మీకేమన్నా ప్రశ్నలు, సందేహాలు ఉంటే కింద స్క్రోలింగ్లో ఉన్న నంబర్కి కాల్ లేదా మెసేజ్ చేసి మీ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవచ్చు.